సత్తా అక్కడ చూపించారు. ఆయన ప్రచారం చేసిన దగ్గర బీజేపీ ఘన విజయం సాధించింది అని. విజయం అన్ని చోట్ల సాధించారు. చంద్రబాబు తిరిగిన చోట కూడా విజయం వచ్చింది. తప్పకుండా వాళ్ళు ట్వీట్లు పెడతారు, గ్రీట్లు పెడతారు, అందరితో అది నడుస్తుంది. కానీ దక్షిణాది ప్రభావం వేరుగా ఉంటుంది. రెండవది మొన్ననే మనం చూసాం కదా, వాళ్ళు రాజ్యసభలో దేవగౌడ మాజీ ప్రధాని ఎన్డీఏకి చంద్రబాబును చైర్మన్ వైస్ చైర్మన్ చేయమని అడుగుతుంటే మీరు ఎందుకు వినడం లేదని కోపడుతున్నారు. అంటే ఒక విధంగా మొన్నటి ఎన్నికల ఫలితం తర్వాత బీజేపీ ఒక్క అడుగు వెనక్కేసింది కాపాడుకోవడానికి. కానీ ఇప్పుడు ఢిల్లీ విజయం తర్వాత వాళ్ళు దాని నుంచి మారిపోతారు. మళ్ళీ ముందుకు వచ్చి అందరినీ చప్పరించే కార్యక్రమం వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు. ఆ విధంగా చంద్రబాబు లాంటి వాళ్ళు దీన్ని తప్పకుండా గుర్తించగలుగుతారు. వాళ్ళు ముందే దీని ప్రభావాన్ని లేదా ప్రమాదాన్ని. సరే, ఏదైతే ఇప్పుడు ఈ ఢిల్లీ విజయం మీద కంపేర్ చేస్తున్నారు, ఇక్కడ ఎలా జరుగుతుంది అక్కడ జరుగుతుంది అంటే చాలా మందిలో ఉన్న అనుమానం సౌత్ రాజకీయాలకి నార్త్ రాజకీయాలకి ఉన్న వ్యత్యాసం ఏంటండి? అందులో సందేహమే లేదండి. బీజేపీ ఒక కర్ణాటకలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది. అక్కడ పైగా మతాలు మనకంటే కొంచెం ఎక్కువ. వీటన్నిటి మధ్యలో ప్లస్ గాలి జనార్దన్ రెడ్డి గారు తాలూకు గనుల డబ్బు అన్నీ కలిసి వాళ్ళు అక్కడ వచ్చిన మాట నిజమే. కానీ అది కూడా పూర్తిగా రాలేదు. ఎప్పటికప్పుడు తంటాలు పడుతూ అలా నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది. కానీ మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటన్నిటికీ ఎక్కువగా లౌకికమైన హేతువాదము లేకపోతే వామపక్ష ఉద్యమాలు, కొంత ప్రజాస్వామిక స్వభావం చాలా ఎక్కువ. ప్రాంతీయ పార్టీల ప్రభావం కూడా ఎక్కువ. ఇప్పుడు కర్ణాటక ఒక్కటే దక్షిణ భారతంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం సోకని రాష్ట్రం. ఓకే. తర్వాత కాలంలో జనతాదళ్ కూడా జాతీయ పార్టీగా బయలుదేరి రాష్ట్రానికి పరిమితమైంది. కానీ అదర్వైజ్ దేవగౌడ లాంటి వాడు ప్రధాని అయ్యాడంటే జాతీయ పార్టీగానే అయ్యాడు జనతాదళ్. కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్కు ఓన్లీ ఆల్టర్నేటివ్ అక్కడేం పెరగలేదు, మిగతా చోట్ల పెరిగినట్టు. జనతా పార్టీ పెరిగి అది కాస్త అటు మారిపోయింది. కాబట్టి కర్ణాటకను మినహాయిస్తే మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో తప్పకుండా ఈ భిన్నమైన ఒక లౌకికమైన మత సామరస్యం ఇట్లాంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే అది ఓ చోట వామపక్షం, ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రాంతీయ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే ఒక ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ ఉద్యమంతో ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ భాష, ఆ రాజకీయాలు చేస్తే తప్ప వాళ్ళు ఇక్కడ ఉండలేరు. సో ఇలా తమిళనాడు సరే ముందు నుంచి ఇప్పుడు ఇండియా కూటమి పూర్తి బలంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే తమిళనాడు ఒకటే, అంతే కదా. కాబట్టి ఈ రీత్యా దక్షిణాది రాజకీయాలు డైనమిక్స్ ఆఫ్ సౌత్ అవి పూర్తిగా భిన్నమైనవి. కానీ దీన్ని బీజేపీ మార్గం పట్టించాలి అన్నది పవన్ కళ్యాణ్ ప్రయత్నం అనండి, లేదా బీజేపీ నాయకుల ప్రయత్నం, పవన్ కళ్యాణ్ దానికి తోడ్పాటు. అది పవన్ కళ్యాణే కాకపోవచ్చు, సోషల్ ఫోర్సెస్, వాళ్ళ అభిమానులు. ఎందుకంటే చిరంజీవి గారు ఈరోజు కూడా మోదీకి ఏదో ఒక విషయంలో కృతజ్ఞతలు చెప్తున్నారు. ఏదో ఒక విధంగా మెగా ట్రావెల్ విత్ మోడీ అన్నది కొనసాగుతోంది దక్షిణ భారతంలో. దీన్ని నెమ్మదిగా కర్ణాటకకు కూడా విస్తరించే అవకాశం ఉంది. తమిళనాడులో ఓకే డిఎంకే ఉన్నప్పటికీ ట్రయల్ వేస్తారు వాళ్ళు. ఈ తీర్థయాత్రలతో పాటు రాజకీయ మాత్రలు కూడా కొన్ని జోడించేటటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటికీ ఢిల్లీ విజయం అనేది వాళ్ళకు ఊపిస్తుంది. కానీ రెండో వైపు చూస్తే కాంగ్రెస్ ఏమైనా కళ్ళు తెరుస్తుందా లేదా? మూడోది 40% ఓట్లు ఇప్పటికి కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ 40% ఓట్లు వచ్చాయి. అవును. కానీ 11 సీట్లే వచ్చాయి. పెద్ద రాష్ట్రం 175 సీట్లు. దాంతో పోలిస్తే ఢిల్లీలో ఉంది 70 సీట్లే. అవును. 70 సీట్లలోనే 40% ఓట్లతో 22 స్థానాల దాకా 23 ఆప్కి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు తమ స్థానాన్ని అయితే కాపాడుకోగలిగారు ఆ మేరకు. కానీ ఉంటారా 23 మంది? ఎందుకంటే అక్కడ అమిత్ షా అనే ఒక మనిషి అక్కడే ఉంటాడు, పెద్ద నాయకుడు. ఒక 11 మంది బీజేపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చారు అంతకుముందు ఆప్లో చేర్చుకొని. మరి వాళ్ళలో ఎంతమంది గెలిచారు? ఒకసారి ఓడిపోయిన తర్వాత సగానికి సగం స్థానాలే ఉన్నప్పుడు ఆప్ను కూడా లేకుండా వీళ్ళందరినీ ఆకర్షించే ప్రయత్నం కూడా చాలా చేస్తారు. ఇప్పుడు ఈరోజు మనం చూసేది ఫైనల్ పిక్చర్ కాదు. అవును. ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ మనం కూర్చొని చర్చించినప్పటికీ కానీ ఒక పిక్చర్ రాదు. కేజ్రీవాల్ మోడల్ ఫస్ట్ దెబ్బతింది, ఇది సెకండ్ దెబ్బ. మూడోది చూడండి, లిక్కర్ స్కామ్ అని అందరూ అంటున్నారు. కానీ లిక్కర్ స్కామ్కు మూలాధారంగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం వాళ్ళు ఎన్డీఏలోనే ఉన్నారు. ఆయన తెలుగుదేశం
ఎంపీగా ఉన్నాడు. అయినా కానీ వాళ్ళకేమీ ఆ ప్రభావం కాబట్టి అది ఒక్కటే కారణం కాదు. ఏం జరుగుతుందో మనం సరే, నార్త్ పల్స్ని మోదీ గారు పట్టారంటారా? ఇలా అంటే అనేక ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు, నడుస్తుంది. ఇప్పటికి కూడా సమాజ్వాదీ పార్టీ లేకపోతే రకరకాల బలమైన ప్రాంతీయ పార్టీలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఢిల్లీ తర్వాత అయినా సరే ఇండియా కూటమి గట్టిగా కాస్త కన్సాలిడేట్ అయ్యి